సర్వాధికారి అయినటువంటి దేవ, సర్వశక్తి కలిగినటువంటి దేవ, మాట తప్పని మారని దేవ, సజీవుడమైన దేవ, ఘనమైన దేవ, నీ పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన గంభీరమైన నామం పేరట కృతజ్ఞతలతో వందనములతో నిన్ను ఆరాధిస్తూ ఈ సమయంలో నీ పాద సన్నిధిని సమీపించడానికి మీరు మాకు సహాయపడుతున్నందుకే స్తోత్రములు. ఎంతో సంతోషదాయకమైన ఈ ప్రభుదినాన ఆదివారం ప్రభ, పునరుత్థానుడైన ఈ దినాన అనగా శ్లోకమును సాతానును సమాధిని జయించినటువంటి ఈ దినాన ప్రపంచమంతటా ఉన్నటువంటి పరిస్థితులందరితో పాటు మేము కూడా నిన్ను ఆరాధించడానికి, నేను గణపరచడానికి, నేను మహిమపరచడానికి మీరు మమ్మలను నీ ఇంటికి తీసుకొచ్చినందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కేవలం నిన్నటి వారిని దుమ్ముతో ధూళితో సమానమైనటువంటి వారిని బలహీనలో అయినా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ప్రభా భూమి మీద నిశ్చితం నెరవేర్చడానికి ఇంకనూ మాకు సహాయపడుతున్నందుకే స్తోత్రములు. ఎన్నో కీడుల నుండి తప్పించినావు, ఎన్నో అపాయాల నుండి తప్పించినావు, దుష్టశక్తుల ప్రభావం నుండి తప్పించినావు, నెమ్మది ఇచ్చినావు, సమాధానం ఇచ్చినావు, సంతోషం ఇచ్చినావు. ప్రభా నిన్ను ఆరాధించడానికి మీరు మాకు సహాయపడుతున్నందుకే స్తోత్రం. ఆరాధన కుడికిని మీరు ఆశీర్వదించండి. ప్రారంభం నుండి చివరి వరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచండి. ప్రభా నలుదిశల నుండి బిడ్డలు ప్రభా సంతోషంతో టయానికి రావడానికి కూడా కృప చూపించు. అందరి హృదయాలలో భారం దయచేయండి. మందిరంలో ఎక్కడ ఖాళీ లేకుండా సహాయపడుతున్నాను. సాతాను చేత ఎవరు ఆటంకించబడుతున్నారో వారికి ఉన్న ఆటంకములన్నింటినీ కూడా తొలగించండి. మీ రక్త ప్రోక్షణ నా మీద మా మీద ప్రోక్షణ చేసుకుంటున్నాం, సహాయం చేయండి. సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మాకెవరును కనపడుకోకున్నట్లుగా చూడు, సహాయం చేయండి. మీరే మహిమానందండి, మీరే ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని వేడుకుంటున్నాం. శక్తి కలిగినటువంటి దేవ, ఆ పాటలు, ఆరాధన వర్తమానం, బల్ల వర్తమానం, బల్ల సండే స్కూల్ పరిచర్య, భోజన సావాసం, వీటన్నిటిని మాకెంతో దీవెనకరంగా ఉంచండి. ఈ పట్టణంలో నుండి కొత్త ఆత్మలు మేము మందిరంలో చూడగలిగినట్లుగా సహాయపడుతున్నాండి. పలు విధములైనటువంటి బలహీనతలన్నింటిలో కూడా మీ పరిపూర్ణమైన కృపను కోరుకుంటున్నాం. శక్తి చేతనైనను బలం చేతనైనా కాదు, కానీ నా ఆత్మ ద్వారానే దీన్ని జరిగించేదని సెలవిచ్చినావు కనుక మాకు తోడుగా ఉండి సహాయపడమని వేడుకుంటూ మీ దయగల స్థలకు మళ్ళీ అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువారి నామం పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాటి సంఖ్య 74.
నందు వాడ అక్షయ హేమ మకుటాదారుడా అక్షయ హేమ మకుటాదారుడా అక్షయ హేమ మకుటాదారుడా హేమా కిరీటదారులమై స్వర్గంబు చేరా కడమరి వర్షమే హేమా కిరీటదారులమై స్వర్గంబు చేరా కడమరి వర్షమే యెరూషలేం నగర రాజ రత్నాల పునాది వేసితివి క్రొత్త యెరూషలేం నగర రాజ రత్నాల పునాది వేసితివి రత్నాల పునాది వేసితివి రత్నాల పునాది వేసితివి ధీరతతోని సాక్ష్యము చాటను స్థిరమగు నాత్మనిందు ధీరతతోని సాక్ష్యము చాటను స్థిరమగు నాత్మనిందు శ్రేష్ఠురాల పావు రామ నిరుపమాన ఇష్టంబు రూపాల వన్యావతి శ్రేష్ఠురాల పావు రామ నిరుపమాన ఇష్టంబు రూపాల వన్యావతి ఇష్టంబు రూపాల వన్యావతి ఇష్టంబు రూపాల వన్యావతి అట్లం చూపించు దివ్యాత్మనికి మమ్ము పాత్రులుగా చేయుమా అట్లం చూపించు దివ్యాత్మనికి మమ్ము పాత్రులుగా చేయుమా పాట సంఖ్య 60 యెహోవాను స్తుతించుడి ఆయన దయను ఆయన దయను యెహోవాను స్తుతించుడి ఆయన దయను ఆయన కృప నిరంతరముందును యెహోవాను స్తుతించుడి ఆయన దయను ఆయన కృప నిరంతరముందును 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 దేవదేవునికి స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముందును దేవదేవునికి స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును ఆయన కృప నిరంతరముండును
కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. 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 ఆశ్చర్య కార్యముల చేయువాని స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆశ్చర్య కార్యముల చేయువాని స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. 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 ఆకాశము జ్ఞానము చేసిన వాని స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆకాశము జ్ఞానము చేసిన వాని స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. 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 నీళ్ళ మీద భూమిని పరిచిన వాని స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. నీళ్ళ మీద భూమిని పరిచిన వాని స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. 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 గొప్ప జ్యోతులు నిర్మించిన వాని స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. గొప్ప జ్యోతులు నిర్మించిన వాని స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. 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 పగటి నీళ్ళు సూర్యుని చేసిన వాని స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. పగటి నీళ్ళు సూర్యుని చేసిన వాని స్తుతించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. ఆయన
చేసిన వాని స్తుతించుడి. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలు చంద్రుని చేసిన వాని స్తుతించుడి. ఆయన కృప నిరంతరముండును. 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 యెహోవాను స్తుతించుడి. ఆయన దయాళుడు. ఆయన కృప నిరంతరముండును. 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 పాట సంఖ్య 167. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయను. స్వరూపమైన సొగసైన లేదు దుఃఖభరితుడాయను. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులముందెన్ వీక్షించి త్రిప్పిరి ముఖముల్. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించెను. మా రోగములను మా దుఃఖములను మనకై తానే భరించె. మోత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనుందే మనకై. మోత్తబడెను బాధింపబడెను ఎంతో శ్రమనుందే మనకై. గాయాములన్ గాయాములన్ నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు. గాయాములన్ గాయాములన్ నా కొరకై
పొందేను క్రీస్తు ప్రభు. మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెను. మా అతిక్రమ క్రియలను బట్టి మరినలుగా గొట్టబడెను. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. తాను పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలిగే మనకు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. పాపంబు కపటంబు లేదు ప్రభునందు, మౌనము వహించే మనకై. పాపంబు కపటంబు లేదు ప్రభునందు, మౌనము వహించే మనకై. ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై. ప్రాణంబు మనకై ప్రియముగా నర్పించే ప్రభువే ఘోర సిలువపై. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. క్రీస్తు ప్రేమను మరువజాలము, ఎంతో ప్రేమించే మనలా. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల దొరికే. సిలువపై మేము గమనించమాకు విలువైన విడుదల దొరికే. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. గాయములన్ గాయములన్ నా కొరకై పొందేను క్రీస్తు ప్రభు. దేవుని వాక్యాన్ని చదువుకుంటాం. దేవుని వాక్యంలో ఉండి ఆరాధన కొరకై చిన్న వాక్య భాగాన్ని చదువుకుంటాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. సౌండ్ ఎక్కువైంది, వినపరావటం లేదా?
హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 5 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ఫ్రమ్ బైబిల్, బుక్ ఆఫ్ హోషేయ, చాప్టర్ 11, 1-4. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి నుండి 4 అందరం చదువుకుంటాం. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తుల నుండి పిలిచి తిని, ప్రవక్తలు వారిని పిలిచినను, బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఎఫ్రాయిమును చేపట్టుకొని వానికి నడక నేర్పిన వాడు నేనే, వారిని కౌలించుకుని వాడు నేనే వారిని స్వస్థపరచువాడను. ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి, ఒకడు పశువుల మీద కాడిని తీసివేసినట్లు నేను వారిని కాడిని తీసివేసి వారి ఎదుట భోజనం పెడితిని. ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగల తండ్రి, దయగల ప్రభా, పరిశుద్ధమైనటువంటి దేవ, నమ్మదైనటువంటి దేవ, ఘనమైనటువంటి దేవ, నీకు పాదములకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తుంటున్నాం. గాయములను మా కొరకై పొందితివా అని పాడుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. నరమాతృలమని మా అందరినీ ప్రేమించి మా కొరకై లోకానికి మానవునికి వచ్చి సిలువలో మీరు ప్రాణం అర్పించినందుకే స్తోత్రం. సిలువలో మీరు కార్చినటువంటి ఆ పరిశుద్ధ రక్తంతో మా దోషమంతా తీసివేసినందుకే స్తోత్రం. ప్రభా, మరి ఆరాధన వర్తమానం దయచేయండి. మా అందరితో మీరు మాట్లాడండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. సిలువ రక్తంతో ప్రోక్షణ చేసి సహాయపడమని యేసు ప్రభువారి నామమున పేరట స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ప్రభువారు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకున్నాం. ఇందులో కొంత వర్తమానం మనం ఆరాధన కొరకై విన్న తర్వాత ప్రభువుని ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. మొదటి వచనం, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తుల నుండి పిలిచి తిని. ఇక్కడ ప్రభువారు ఇజ్రాయేలీల గురించి ఏమని చెప్తా ఉన్నాడు అని అంటే, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తుల నుండి పిలిచి తిని. ఎంత శ్రేష్టమైనటువంటి మాట! నా కుమారుని ఐగుప్తు నుండి పిలిచి తిని. తర్వాత ప్రవక్తలు వానిని పిలిచినను, బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఈ మొదటి మాట నా ఉద్దేశం ఏదనగా 11వ అధ్యాయం మొదటి వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన పుట్టిన తర్వాత దేవదూత చేత ఆజ్ఞాపించబడి ఐగుప్తులోనికి పోతాడు. ఎందుకంటే హేరోదు రాజు అతన్ని నిర్దేశించిండు. ఆ కారణాన్ని బట్టి ఆయన ఐగుప్తులోకి పోతాడు. కొంతకాలం తర్వాత మరి ఆయన తీసుకొని వచ్చిండు. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నా కుమారుని ఐగుప్తు నుండి పిలిచి తిని. బాలురు అనే మాట నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే తెలిసి తెలియని వ్యక్తులు, మనుషులు. ఆ మాట హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ అధ్యాయంలో చదువుకుంటాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠంలో ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడు శిశువే గనుక
నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వేషించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. బాలురు అంటే అర్థం ఏంటంటే మేలేదో తెలియదు, కీడేదో తెలియదు. తర్వాత నీతి వాక్య విషయంలో అనుభవం లేనివారు, దేవుని వాక్యంలో అనుభవం లేనటువంటి వారు బాలురు. తర్వాత పాలు తాగువారే బలమైన ఆహారం తినగలవారు కారు. బాలురు ఎవరనంటే నీతి వాక్య విషయంలో అనుభవం లేనటువంటి వారు, పాలు తాగవలసినటువంటి వారే, బలమైన ఆహారం తినగలవారు కారు. తర్వాత మంచేదో తెలియదు, చెడేదో తెలియదు. తర్వాత కీడేదో తెలియదు, మేలేదో తెలియదు. కీడేదో తెలియదు, మేలేదో తెలియదు. బాలురు. ఒకవేళ బాలురమై ఉంటే ఏమవుతుందంటే మోసగించబడే అవకాశం ఉంది. మోసగించబడతారు బాలురు. చిన్నపిల్లలకు చాక్లెట్ ఇస్తామన్నా సరే వాళ్ళు అమ్మడి వెళ్ళిపోతారు. ఎందుకు ఇస్తా ఉన్నాడు ఏ కథ అనేది. ఇజ్రాయేలీలు నీతి వాక్య విషయంలో అనుభవం లేని వారై రకరకాలుగా వారు మోసగించబడినారు. ఆ విషయాన్ని హోషేయ గ్రంథంలో 1వ వచనంలో చదువుకుంటాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి. ఇంతగా దేవుడు తాను గొప్ప దేవుడని వారికి రుజువుపరుచుకున్న ఎన్నో గొప్ప కార్యములు ఇజ్రాయేలీల ఎదుట తెలియజేసిన వారు బయలుదేవతకు ధూపం వేసినారు. తర్వాత విగ్రహములకు ధూపం వేసినారు. ఏం కారణం అంటే నీతి వాక్య విషయంలో అనుభవం లేనటువంటి వారు, కీడేదో తెలియదు, మేలేదో తెలియదు. తర్వాత సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు లేవు, అంటే సెన్సిటివ్నెస్ లేదు, ఏది మేలు ఏది కీడు ఇట్లా. అందుచేత మోసగించబడుతూ వచ్చినారు. అందుకే దేవుడు వారి కొరకు తన కుమారుని పంపినాడు. ఏం చేసినాడు? తన కుమారుని పంపినాడు. యేసుప్రభువు వారిని ఈ లోకానికి పంపినాడు. ఇజ్రాయేలీల కొరకు, అన్యజనులమైన మన కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని పంపినాడు. కనుక దేవుని వాక్యంలో అపోస్తల కార్యములు 3వ అధ్యాయం చివరి వచనంలో ఒక భాగాన్ని చదువుకుంటాం. 3వ అధ్యాయం చివరి వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించడం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. దేని కొరకు తన కుమారుని ఐగుప్తులో నుండి మరి పిలిచినాడని అంటే దుష్టత్వం నుండి వారిని మళ్లించడానికి, వారిని ఆశీర్వదించడానికి మరి తన కుమారుణ్ణి వారి యొద్దకు పంపినాడు. ఎందుకంటే వారికి మంచేదో తెలియదు, కీడేదో తెలియదు, మేలేదో తెలియదు, నష్టమేదో తెలియదు. వాళ్ళు బయలకు ధూపం వేస్తారు, తర్వాత విగ్రహాలకు కూడా ధూపం వేస్తారు. అనుభవం లేనటువంటి వారు, దేవుని గురించి అనుభవం లేనటువంటి వారు, సత్యం గురించి అనుభవ జ్ఞానం లేనటువంటి వారు. ఆ మాట తిమోతికి రాసిన పత్రికలో చదువుకుంటాం. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2వ తిమోతి 3వ అధ్యాయం 6-7 వచనాలు. పాపభరితులై నానా విధములైన దురాశల చేత నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చేరపట్టుకొని పోవారిలో వీరు ఉన్నారు. సత్యము గురించి అనుభవ జ్ఞానం లేనటువంటి వారు మొదటిది. కాబట్టి బాలురై ఉండగా నేను నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచి తిని అంటే వారికి మంచి చెడ్డలు నేర్పడానికి యేసుక్రీస్తు ప్రభు వారిని ఇజ్రాయేలీల కొరకు, అన్యజనులమైన మన కొరకు దేవుడు పంపినాడు. మొదటి మాట. రెండవది 3వ వచనంలో హోషేయ గ్రంథం 11:3లో ఎఫ్రాయిమును చేయి పట్టుకొని
వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకుని వాడను నేనే, నేను వారిని స్వస్థపరిచిన వాడన నేను. ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. దేవుడు మనకు నడక నేర్పినాడు. దేవుని వాక్యంలో నాకు ఈ వాక్యం గుర్తుకొస్తుంది, చూడండి. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథంలో ఏ రీతిగా దేవుడు మనకు నడక నేర్పినాడో ఆ వాక్యాన్ని చదువుకుంటాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు, వారి దాహమునకు ఉదకం ఇచ్చితివి. దేవుడు మనం రక్షించబడిన తర్వాత మనకు ఉపకారాత్మనిచ్చినాడు. ఏ ఆత్మనిచ్చినాడు? ఉపకారం. రక్షించబడిన వెంటనే దేవుడు మనకేమి ఇచ్చినాడంటే ఉపకారాత్మనిచ్చినాడు. ఈ ఆత్మను అపొస్తలుల కార్యంలో ఒక మాట ఉంటాం, చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేం చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఎప్పుడైతే మనము పాపక్షమాపణ పొందినామో, ఎప్పుడైతే మనం మారు మనసు పొందినామో, ఎప్పుడైతే యేసుక్రీస్తు నామం పేరట మనము బాప్తిసం తీసుకున్నామో, అప్పుడు మనకేమి ఇవ్వబడింది? పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. నేను రక్షించబడిన కొత్తలో వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పుడు, వాక్యం చదివినప్పుడు నేను పాటించేది వాక్యానుసారంగా ఉందే, ఇది ఎట్లా నాకు తెలిసింది అని అంటే, లోపల దేవుని ఆత్మ మనం కొన్నిసార్లు వాక్యాన్ని చదవకపోయినప్పుడు కూడా ఏం చేస్తుంది? నువ్వు ఇట్లా నడవాలి అని పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది. అందుకే పేతురు రాసిన యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ మాట చదువుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక, దేవుని వాక్యలో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిల్చున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారమును, ఆయన మీకు బోధించిన ప్రకారమును ఆయన మీలో నిలుచున్నాడు. కాబట్టి దేవుని ఆత్మ అన్నిటిని గురించి మనకేం చేయను? బోధించును. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని ఏం చేస్తాడు? వివేచిస్తాడు. దేవుని ఆత్మ మనకు అనేక సంగతులు బోధించింది. యేసుప్రభువారు శిష్యులకు కూడా అదే మాట చెప్పినాడు, నేను పోయిన తర్వాత మరి మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను. యోహాను స్వార్థలో ఆ మాట చదువుకుంటాం. యోహాను స్వార్థ, దేవుని వాక్యంలో యోహాను స్వార్థ 16వ అధ్యాయంలో ఈ మాట చదువుకుంటాం. యోహాను స్వార్థ 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొన చేయును. కాబట్టి దేవుడు తన ఆదరణకర్తను, తన పరిశుద్ధాత్మను, తన ఉపకార ఆత్మను మనకు అనుగ్రహించినాడు. అనా ఎన్ని వచ్చినా? 11, 13. అయితే చదవన్నా 13. అయితే ఆయన
సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి ఆదరణకర్త అని అంటాడు, సత్యస్వరూపైన ఆత్మ అని అంటాడు, పరిశుద్ధాత్మ అంటాడు, ఉపకార ఆత్మ అని అంటాడు. వీటన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించినాడు. పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించి మనకు నడక నేర్పినాడు. ఏం నేర్పినాడు? మనకు నడక నేర్పినాడు. కొన్నిసార్లు కొంతమంది వాక్యం తెలియకపోయినప్పటికీ వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆదరణకర్త ఆత్మ, సత్యస్వరూపి ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ, తర్వాత ఉపకార ఆత్మ మనకు బోధిస్తూ ఉంటుంది. అనేక సంగతులు బోధిస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ మనలో ఉన్న కారణాన్ని బట్టి మనకు ఒక స్వరం వినపడుతుంది. మీరు కుడికి తిరిగినను ఎడమకు తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని ఒక శబ్దం మీ చెవులకు వినపడను. ఎక్కడుంది ఆ మాట? యెషయా గ్రంథం చదవనా? యెషయా గ్రంథంలో ఆ మాట చదువుకుంటాం. ఎన్ని అధ్యాయం? 26, 30 అధ్యాయం, 21 వచ్చిన చదవనా మోసం. మీరు కుడికి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనక నుండి అని ఒక శబ్దం మీ చెవులకు వినబడును. దేవుడు మనకి ఎంత చక్కగా తన ఆత్మను అనుగ్రహించి నడకను నేర్పుతున్నాడు చూడండి. దేవుని వాక్యంలో రాయబడింది, ఆయనను పోలిన బోధకుడు దేవుడు. ఆయన మనకు చక్కగా బోధించువాడు, నడక నేర్పువాడు. దేవుని వాక్యంలో 119వ కీర్తనలో ఒక మాట చదువుకుంటాం. 119వ కీర్తన మనందరికీ తెలిసినటువంటి వాక్యం. 119వ కీర్తన 9వ కీర్తన 9వ వచనం చదవనా? 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా. మన నడత దేవుడే ఏం చేసినాడంటే శుద్ధి చేసినాడు, మంచి నడక అనుగ్రహించినాడు, నేర్పించినాడు. ఫలాని వ్యక్తి ఎంత మంచిగా ఉన్నాడు, ఎంత మంచివాడు, ఆయన నడక ఎంత మంచిది అని అంటే దేవుడు ఆ నడక నేర్పించినాడు. ఎంత శ్రేష్టమైనటువంటి సంగతి. ఒకటి, తన కుమారుని పంపినాడు బాలురమై ఉండగా. చిన్నపిల్లలు ఏమి తెలియదు, కీడేదో తెలియదు, మేలేదో తెలియదు, నీతి వాక్య విషయంలో అభ్యాసం లేనటువంటి వారుగా ఉన్నారు, మంచి చెడ్డలు వివేచించలేనటువంటి వారుగా ఉన్నారు, ఎవరు మోసం చేస్తే వారి చేత మోసపరచబడతా ఉన్నారు అని చెప్పి మనకు నేర్పుటకై తన కుమారుణ్ణి మన కొరకు పంపినాడు. రెండవది, మనకు ఆయన నడక నేర్పినాడు, మనకు నడక నేర్పినాడు. హోషేయ గ్రంథంలో ఇంకొక మాట కూడా చూసుకుంటాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే. మూడవ మాట ఏంటిదనంటే ఆయన కౌగిలించుకున్నాడు. ఆయన ఏం చేసినాడు? కౌగిలించుకున్నాడు. దేవుని బిడ్డలారా, కౌగిలించుకోవడము, మరి దీని అర్థం ఏంటిది అని అంటే ఇంగ్లీష్లో ఎంబ్రేస్మెంట్ అంటారు. ఎంబ్రేస్. కౌగిలించుకోవడం అంటే అర్థం ఏంటంటే ఎంతో ఇష్టపడినాడు. ఆ మాట ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంటుంది. అరణ్య ప్రదేశంలో భీకర ఎడారిలో వాని పరామర్శించి కౌగిలించి కనుపాప వలె కాపాడననేటటువంటి మాట ద్వితీయోపదేశకాండంలో రాయబడింది. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం
10వ వచనం. అరణ్య ప్రదేశంలోను చదవనా 32:10. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి దాదాపుగా ఇక్కడ ఇది కౌగిలించిన దాంతోనే సమానంగా ఉంటుంది. భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో ఉన్నాడు. తర్వాత భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి కనుపాప వలె వానిని కాపాడాను. కాబట్టి ఎవరైనా ఇప్పుడు మరి ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు మనం వారిని గౌరవిస్తాం, వారిని ప్రేమిస్తాం, లేకపోతే అవసరమైతే కౌగలించుకుంటాం. కానీ భీకర ధ్వనిగల ఎడారిలో ఉన్నాడు. ఎడారి అంటే జీవం లేనటువంటి ప్లేస్. అంటే ఎడారిలో నీళ్ళు ఉండవు, చెట్లు ఉండవు, ఏముండవు, ఎంత ఇసుక ఉంటుంది. అలాంటి వ్యక్తుల దగ్గరికి ఎవరైనా వస్తారా? కౌగిలించుకోవాలంటే అవతల వ్యక్తి స్టేటస్ మన స్టేటస్ సమానంగా ఉన్నప్పుడు కొంత ప్రేమించి హత్తుకుంటాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి పూర్తిగా ఎడారిలో ఉన్నాడు. అంటే ఎన్నో శ్రమలలో ఉన్నాడు, ఎన్నో కష్టాలలో ఉన్నాడు, ఎన్నో ఇబ్బందులలో ఉన్నాడు. ఇబ్బందులో ఉన్న వాళ్ళ దగ్గరికి, కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి, శ్రమలలో ఉన్నటువంటి వారి దగ్గరికి ఎవరు రారు, వారిని ప్రేమించరు, వారిని ఆవరించరు, వారిని పరామర్శించరు. అయితే భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడెను. దేవుని వాక్యంలో రాయబడింది. ఈ 40 సంవత్సరాలు గద్దరెక్కలపై దేవుడు మిమ్మల్ని ఎట్టమోసినాడో తెలుసుకొనుడే అని. ఎడారిలో, అరణ్య ప్రదేశంలో, భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో గద్దరెక్కలపైన 40 సంవత్సరాలు వారిని ఏం చేసినాడు? మోసినాడు. ఎలాంటి భద్రత ఆ ఎడారిలో వారికి ఇచ్చినాడంటే, వారికి ఎండ తగలకోకుండా మేఘస్తంభం ఇచ్చినాడు. తర్వాత చలి తగలకోకుండా అగ్నిస్తంభంగా ఉంటూ వచ్చినాడు. ఎంతగా వారిని కాపాడినాడో. కాబట్టి కౌగలించినాడు. నిజంగా మన కష్టాలు చూసినప్పుడు ఎవరు మన దగ్గరికి రారు, మన బాధలు చూసినప్పుడు ఎవరు మన దగ్గరికి రారు, మన ఇబ్బందులు చూసినప్పుడు ఎవరు మన దగ్గరికి రారు. మనం ఒక స్థితికి పోతే మళ్ళీ వెంటనే వచ్చేస్తారు. మనం ఒక స్థితిలో ఉన్నాం అనుకోండి, వెంటనే మొత్తం మా పలాని వ్యక్తి, మా వ్యక్తి, నాకు తెలుసు, నేను మాట్లాడినా, కూర్చొని చాలాసేపు మాట్లాడుకుంటాం అని మాట్లాడతారు. అయితే ఒక్కడు when we are in the trouble, when we are in the desert, when we are in the difficulties, he is only our friend and companion with us. ఒకడు ఎడారిలో, కష్టాలలో, శ్రమలలో, ఇబ్బందులలో మనతో స్నేహం చేసేటటువంటి వాడు, మనతో సహవాసం చేసేటటువంటి వాడు ఒకడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. భక్సింగ్ గారు ఇతర దేశంలో ఉన్నాడంట. డబ్బులన్నీ అయిపోయినాయంట, ఏం లేవంట. బాగా నిరుత్సాహానికి గురై ఒక కూర్చోడానికి బయట ఏమన్నా కుర్చీలు ఉంటాయి, ఆ కుర్చీలో కూర్చొని ఏమనుకున్నాడంట, పరాయి దేశంలో ఉన్నాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంది, డబ్బులు లేవు, ఇప్పుడు నేనేం చేయాలా అని అటనే నిద్ర వచ్చి నిద్రపోయిండంట కుర్చీలో. వెంటనే దేవుడు ఒక మాట అన్నాడంట, నేను ఒక్కడిని అని అన్నావు కదా, నేనేమైపోయినాను, నేను అన్నాను కదా, ఎందుకు ఆ మాట అన్నావు అని అంట. అంతలోకి మెలకు వచ్చేసింది. మెలకు వచ్చి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడుకున్నాడు, ఎత్తు వ్యక్తి. నువ్వు ఇండియా నుండి వచ్చినావా అన్నాడంట. అవునన్నాడు. మా అమ్మ మా నాయన ఇండియా నుండి వచ్చిన ఒక వ్యక్తిని ఇంటికి తీసుకురమ్మన్నారు అని అన్నాడంట. ఆయనకు భయం అయిందంట. ఎందుకంటే ఆ కాలంలో వాచ్ చేతికున్నా కానీ తుపాకీ పెట్టి ఆ వాచ్ తీసుకుంటారంట. ఈ వ్యక్తి నన్ను ఏం చేస్తాడు అని భయపడినాడంట. అయితే భక్సింగ్ గారు అనుకున్నాడంట, నా కాడ వాచ్ కూడా లేదు, నన్ను ఏం చేస్తాడు. ఇంటికి పోయిండంట. ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో చేర్చుకొని చాలా రోజులు ఆతిథ్యం ఇచ్చిండంట. ఏ రీతిగా ఆయన ఎడారిలో, భీకర ధ్వనిగల ప్రదేశంలో మనల్ని ఆవరిస్తాడు, మనల్ని కౌగిలించుకుంటాడు, మనల్ని కాపాడుతాడు. కనుపాప వలె మనల్ని ఎట్లా కాపాడుతాడు చూడండి. అందుకే
యాకోబు అంటాడు, నేను పుట్టినది మొదలుకొని ఇంతవరకు నన్ను కాపాడినటువంటి వాడు, అనగా నన్ను పోషించినటువంటి వాడు, ఆ దూత ఈ పిల్లలను కాపాడతాడు. దేవుడు మనకు అంత ప్రేమను చూపించేటటువంటి వాడు. మూడవది, నాలుగో విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. నాలుగో విషయాన్ని హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం, 4వ విషయం మాట్లాడుకుంటాం. 2వ వచనం చదవన్నా. హోషేయ 11 2వ వచనం. హోషేయ 11వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడు నేనే, వారిని కౌగిలించుకుని వాడను నేనే, వారిని స్వస్థపరిచిన వాడను నేనే. నాలుగో విషయం ఏంటిది? స్వస్థపరిచినాడు. స్వస్థత రెండు రకాలు, భౌతికమైనటువంటి స్వస్థత, ఆత్మీయమైన స్వస్థత. రెండు రకాలైనటువంటి స్వస్థత మనకు అవసరం. ఒక ఫారిన్ ఆమె వాక్యం చెప్తూ ఏమన్నదని అంటే, భారతదేశం అనేక శాపాల కింద నలుగుతుంది అని అన్నది. శపించబడినప్పుడు మనం స్వస్థత కలిగి ఉండలేం, స్వస్థత కలిగి ఉండలేం. ఒక వ్యక్తి ఆశీర్వదించబడినప్పుడు భౌతికంగానైనా మంచి ఆహారం ఉంటుంది, తర్వాత బట్టలు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీరు ఈ విషయంలో నన్ను అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. స్వస్థత రెండు రకాలు. భారతదేశము నిజమైన దేవుని కనుక్కోలేక, తర్వాత కనుక్కున్నా ఆయనను సేవించలేని కారణాన్ని బట్టి రకరకాల రోగాలు, రకరకాల అనారోగ్యాలకు గురైంది. యేసు వారు ఈ లోకానికి రానప్పుడు మన దుస్థితి ఎట్టున్నదో దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం నుండి చదవండి అన్న. 23, 24. యేసు వారి సమాజ మందిరంలో బోధించు, దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచు, గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా వారిని ఆయన స్వస్థపరిచిన. యేసు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రజల పరిస్థితి ఎట్టున్నది? వ్యాధులు, రోగాలు కలిగినటువంటి వారుగా ఉంటూ వచ్చినారు. తర్వాత వేదనల చేత పీడింపబడుతూ వచ్చినారు. దయ్యాలు, చాంద్ర రోగం, పక్షవాయువు కలిగినటువంటి వారుగా ఉన్నారు. పక్షవాతం వచ్చిందనుకో, పక్షవాతం వచ్చినప్పుడు, లేకపోతే చాంద్ర రోగము, లేకపోతే మరి వేదనలు, దయ్యాలు, ఈ రకరకాల వ్యాధులు మనకు ఆవరించినప్పుడు మనం సంతోషంగా ఉండలేము. ఏం చేయలేము? వ్యాధి ఉన్నప్పుడు ఎవరు కూడా సంతోషంగా ఉండరు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. ఆరోగ్యం ఎలాంటిదంట? అయితే యేసు వారు ఎటువంటి రోగమునైనా స్వస్థపరచగలడు, ఎటువంటి రోగమునైనా స్వస్థపరచగలడు. అందుకే 53వ యెషయా గ్రంథంలో రాయబడింది. ఏం రాయబడిందంటే, ఆయనే మన రోగములను భరించి మన వ్యసనములను వహించినాడు. మన రోగాలన్నింటినీ ఆయన భరించినాడు, మన వ్యసనాలన్నింటినీ ఆయన వహించినాడు. కాబట్టి భౌతికంగా మనకు స్వస్థత ఇచ్చేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మరి ఎటువంటి రోగమునైనా మరి స్వస్థపరుస్తూ వచ్చినాడు. ఒకవేళ పక్షవాతం అంటే పక్షవాతం గల వారిని స్వస్థపరుస్తూ వచ్చినాడు. తర్వాత దయ్యాలు బట్టి అంటే దయ్యాలు ఉన్నటువంటి వారిని దయ్యాల నుండి విడిపిస్తూ వచ్చినాడు. లేకపోతే మరి జ్వరం ఉంటే జ్వరాన్ని స్వస్థపరిచినాడు. రకరకాల వ్యాధులను ఆయన తీసేసినాడు. తర్వాత వేదనల చేత బాధించబడినటువంటి వారు, వేదనలు అనేవి కూడా ఏంటి? అది ఒక రకమైన వ్యాధి. వేదనల చేత, రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులు అన్నారు. వేదనలు కూడా వ్యాధే.
వేదన అనేది ఏంటిది? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? ట్రబుల్స్ అంటాం. ఏమంటాం? వేదనలను ట్రబుల్స్ అంటాం. వెన్ వీఆర్ ట్రబుల్డ్ మచ్, దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ డిసీజ్ ఇన్ అస్. వేదన చేత బాధించబడుతున్నామంటే అర్థం ఏంటంటే అది కూడా ఒక రోగము. లోపల వేదన ఉంది. ఈ విషయాన్ని మనం 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మరి సౌలుకు దయ్యం పట్టినప్పుడు దయ్యం వచ్చి ఏం చేసేదంటే అతన్ని వెరపించేది అని రాయబడింది. ఇంగ్లీష్లో వెరపించుటని ఏమంటారు అంటే ట్రబుల్, అంటే మేకెత్ హిమ్ ట్రబుల్, అంటే కలవర పెట్టేది, లేకపోతే వేదనకు గురి చేసేది, లేకుంటే వెరపించేది. ఆ మాట 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో చదువుకుంటాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఎంతో చక్కగా ఆ మాట ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. మా ఏలినవాడ 15 అన్న చదవండి అన్న. వెరపించినది, లేకపోతే కలవర పెడతా ఉన్నది, లేకపోతే వేదనకు గురి చేస్తుంది. ఇది కూడా ఒక రకమైన వ్యాధే. వేదన కలిగి వెన్ వీఆర్ ట్రబుల్ విత్ మచ్ ఇన్సైడ్, దెన్ ద టైమ్ వీ లాస్ అవర్ పీస్. మనం లోపల కలవర పెట్టబడుతున్నప్పుడు, మన సమాధానం లేనప్పుడు సమాధానం పోగొట్టుకునే వారంగా ఉంటాం కలవరం ఉంటే. యేసుప్రభువు వారు మరి మీ హృదయములను కలవరపడనేకుడి, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, లోకం అనుగ్రహించినట్టుగా కాదు, నా సమాధానమునే మీకు అనుగ్రహిస్తుంటున్నాను అని అన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అన్నిటికంటే సమాధానకరమైన జీవితాన్ని జీవించడమే వ్యాధి లేకుండా ఉండడం అని అర్థం. వెన్ వీఆర్ లివ్ హ్యాపీలీ, దట్ ఈస్ ది రియలీ హ్యాపీ లైఫ్. మనం సంతోషంగా జీవించడమే నిజమైన సంతోషకరమైన జీవితానికి కారణం. కాబట్టి సమాధానము అనేది ఎవరిస్తారు? ఆయనకు సమాధానకర్త అని పేరు. యేసుప్రభువే సమాధానమును అనుగ్రహించేవాడు. యేసుప్రభు లేని చోట కలవరం ఉంటుంది, యేసుప్రభు లేని చోట వేదన ఉంటుంది, యేసుప్రభు లేని చోట హృదయంలో వెరపింపబడుట అనేది ఉంటుంది. యేసుప్రభు వచ్చినప్పుడు ఆ వేదన ఏమైపోద్ది? ఆ కలవరము లేకపోతే ఆ వెరపింపబడుట అనేది దూరం అయిపోతుంది. యేసుప్రభువే మన సమాధాన కారకుడై ఉన్నాడు అనింది ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఆ మాట చదువుకుంటాం. ఇది 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 ఈ తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వారిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేసిన గనక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. యేసుప్రభువు వారు సమాధానం ఇచ్చేవాడు, ఆయన సమాధాన కర్త. యేసుప్రభువు వారి లోకంలో పుట్టినప్పుడు ఒక పాట పాడినారు దేవదూతలు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైనటువంటి వారికి భూమి మీద సమాధానం కలుగును గాక అని పాట పాడుతూ వచ్చినారు. నిజంగా యేసుప్రభువు వారు ఏ గదిలోకి వచ్చినా, ఏ ఇంట్లోకి వచ్చినా గొప్ప సమాధానం ఉంటుంది. గొప్ప సమాధానం వచ్చినప్పుడే నువ్వేమనుకోవచ్చు అంటే, నాలో ఉన్న వేదన పోయింది, కలవరం పోయింది, వెరపింపబట్ట పోయింది, ఇప్పుడు దేవునిదే నాకు సమాధానం ఇచ్చినాడు, ఇదే నాకు భాగ్యం, ఆనందం అనుకోవాలా. నేను రక్షించబడినప్పుడు, లేకపోతే దేవుడు నన్ను దర్శించడం మొదలు పెట్టుకున్నప్పుడు మొదట జరిగింది ఏంటంటే, దేవుని ఆత్మ మీదకి దిగి వచ్చింది, గొప్ప సమాధానాన్ని అనుభవించినాను. ఆ రోజు రాలమంటే దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. సమాధాన కారకుడు ఆయనే, సమాధానం అనుగ్రహించువాడు ఆయనే, సమాధానకర్త ఆయనే. కాబట్టి మరి వేదనలన్నిటినీ తీసివేసినాడు. వేదన అనేది, కలవరపెట్టబడుట అనేది, లేకపోతే వెరపింపబడుట అనేది ఒక వ్యాధి. ఏంటిది? వ్యాధి. ఆయన భౌతికమైన స్వస్థత అనుగ్రహించినాడు మనకు. దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత దొరికినది. యేసుప్రభువు వారు సెలవిచ్చిన నిర్గమకాండంలో ఈ మాట రాయబడింది, మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను నేనే అని అన్నాడు.
కాబట్టి ఆయనలోండి ప్రభావం బయలువెడలి అనేకులను స్వస్థపరచుండేని అని రాయబడింది. ఆయనను ముట్టినా స్వస్థపరచబడుతొచ్చినారు. ఆయన వస్త్రపు చెంగు తాకినా స్వస్థపరచబడుతొచ్చినారు. ఆయన మాట మాత్రం సెలవిస్తే బాగుపరచబడుతొచ్చినారు. ఆయన రెండంతల సమాధానం మనకు అనుగ్రహించువాడు కనుక మిమ్మల్ని స్వస్థపరచువాడను నేనే. తర్వాత ఇంకొక మాట చూసుకొని ముగించుకుంటాం. చూడండి, హోషేయ గ్రంథంలో ఈ మాట చదువుకుంటాం. 11వ అధ్యాయం. 1 బాలుడై ఉండగానే అతన్ని పిలిచి తిని. 2వది మరి అతనికి నడక నేర్పిన వాడను నేనే. 3వది అతని కౌగిలించుకుని వాడను నేనే. 4వది అతని స్వస్థపరిచిన వాడను నేనే. 5వది నేనే వారిని స్వస్థపరిచింది. ఆ సంగతి వారికి మనసునకు లేదు. తర్వాత 4వ వచనంలో 5వది ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధంతో నేను వారిని బంధించి ఆకర్షించి, ఒకడు పశువుల మీదకి కాడిని తీసివేసినట్లు నేను వారి కాడిని తీసివేసి వారి ఎదుట భోజనం పెట్టి తిని. స్నేహబంధంతో మరి మనల్ని బంధించినాడు. 13వ అధ్యాయం హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. హోషేయ గ్రంథం 13:5 మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. దేవుడు స్నేహం చేసినాడంట. ఆయన మహాకాశములు పడజాలన్నటువంటి వాడు మానవులతో ఏం చేసినాడు? స్నేహం చేసినాడు. దేవునికి ఉన్న 5 లక్షణాలు. 1 ఇంతకుముందు కూడా నేను చెప్పిన, ఆనోకుతో కూడా నడిచెను. దేవుడు మనతో నడవాలని ఇష్టపడేటటువంటి వాడు. అబ్రహాంతో స్నేహం చేసినాడు. ఆదికాండం 17వ అధ్యాయం 18 అనుకుంటా 18 అబ్రహాంతో ఏం చేసినాడు? స్నేహం చేసినాడు. తర్వాత నిర్గమకాండంలో ఈ మాట ఉంది. ఏం రాయబడింది? నేను మీ మధ్య నివసించినట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించమన్నాడు. మనతో నివాసం చేయాలని ఇష్టపడేటటువంటి వాడు. తర్వాత మనతో భోజనం చేయాలని ఇష్టపడేటటువంటి వాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మరి ఇదిగో తలుపు నద్ద నిలుచుండి తడుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల అతనితో నేను నాతో అతడు కలిసి భోజనం చేదుము. మనతో కూడా కలిసి ఆయన భోజనం చేయాలని ఇష్టపడేటటువంటి వాడు. మనతో నడవాలని, మనతో స్నేహం చేయాలని, మనతో కాపురం చేయాలని, మనతో నివసించాలని. అసలు పరలోకం కంటే మనమే ముఖ్యం. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, నువ్వు నరుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటివాడు. దేవదూతల కంటే కొంచెం తక్కువ వానిగా చేస్తుంది. మహిమ ప్రభావములతో వానికి కిరీటం. మానవుల కోసం ఆయన హృదయమంతా తప్పించి, మానవుడు ఎంత తప్పిపోయినా కానీ మానవుని కొరకు ఎన్నో రీతులుగా ఆయన వెతుక్కుంటూ వచ్చి సహాయపడుతూ వచ్చినాడు. ఈ కారణాన్ని బట్టి మనం ఏం చేద్దాం? ప్రభుని ఆరాధన చేస్తాం. అది స్నేహబంధంతో మరి నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీద కాడిని తీసివేసినట్లు నేను వారి కాడిని తీసివేసి వారి ఎదుట భోజనం పెట్టి తిని. భోజనం ఇన్ని పనులు చేసినాడు. బాలుడై ఉండగా మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, మనకు నరకం నేర్పించినాడు, మనల్ని కౌగిలించినాడు, మనల్ని స్వస్థ పరిచినాడు. తర్వాత మనతో స్నేహం చేసినాడు, మన మీద ఉన్న కాడిని తీసేసినాడు, మనకు భోజనం పెట్టినాడు. మొత్తం మీద సంపూర్ణతలోనికి తీసుకొచ్చినాడు. లేకపోతే మనల్ని ఎంతో ఆశీర్వదించినాడు. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేద్దాం? ఆరాధన చేద్దాం. ఒక పాట పాడుకున్న తర్వాత మనము ప్రభుని ఆరాధన పాట పాడుకుంటాం. రంగంకులు రండి, సమయాలన్నా రంగంకులు రండి. వాటి సంఖ్య 225. నేను స్తుతించదను యేసు నామమును. పాత పుస్తకంలో 225, కొత్త పుస్తకంలో 227. మనం లేచి పాడుకుంటాం. చివరి వచనం పాడేటప్పుడు సరే లేచి పాడుకుంటాం.
స్తుతించెదను యేసునామమును భజించెదను క్రీస్తునామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యమే స్తుతించెదను స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యమే స్తుతించెదను ఆ ప్రభు కృప ప్రేమ కనికరములు వర్ణింపనెవరికి తరమౌనా ఆ ప్రభు కృప ప్రేమ కనికరములు వర్ణింపనెవరికి తరమౌనా పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన భారమునా పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమన భారమునా నే స్తుతించెదను యేసునామమును భజించెదను క్రీస్తునామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యమే స్తుతించెదను పాపములన్నీయు బాపుటకై శాపములన్నీయు బాపుటకై పాపములన్నీయు బాపుటకై శాపములన్నీయు బాపుటకై ఏ పాపమేయులని ఆ పావనుండు శాపగ్రాహియై చావొందెను ఏ పాపమెరుగని ఆ పావనుండు శాపగ్రాహియై చావొందెను నే స్తుతించెదను యేసునామమును భజించెదను క్రీస్తునామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యమే స్తుతించెదను శోధన కాలములాయందున వేదన కాలములాయందున శోధన కాలములాయందున వేదన కాలములాయందున నాదుడు యేసు మన తోడనున్న అంత మేఘమన్న చింతలకు నాదుడు యేసు మన తోడనున్న అంత మేఘమన్న చింతలకు నే స్తుతించెదను యేసునామమును భజించెదను క్రీస్తునామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యమే స్తుతించెదను ఎన్నలేని ప్రేమతో కౌగలించెను ఎంచలేని మేలతో నన్ను నింపెను ఎన్నలేని మేలతో కౌగలించెను ఎంచలేని మేలతో నన్ను నింపెను మహామహుండు మహిమా ప్రధాన
దేవాది దేవుడు మన యేసే పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా పరమందు దూతలు ఇహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యమే స్తుతించెదను సండే స్కూల్ పోండి. సండే స్కూల్ పిల్లలు అందరూ పైకి వెళ్ళిపోండి. ఒకరి తర్వాత ఒకరం ప్రభువును ఆరాధిస్తాం.